Audio Jungle. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మాధవీస్ వరల్డ్. ఈరోజు మనం ఎంతో సులువుగా టేస్టీగా ఉండే క్యారెట్ హల్వాను చేసుకుందాం. ఈ క్యారెట్ హల్వా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. ఇంకా లేట్ ఎందుకు, హల్వా చేసేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని 4-5 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత జీడిపప్పు వేసుకొని 1 నిమిషం పాటు దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత బాదం పప్పును వేసుకోవాలి. బాదం పప్పును వేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో తురిమి పెట్టుకున్న 2 కప్పులు క్యారెట్ తురుముని వేసుకోవాలి. క్యారెట్ తురుము వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత 2 కప్పులు క్యారెట్ తురుముకి 2 కప్పులు పాలు పోసుకోవాలి. ఇలా పాలు పోసుకున్న తర్వాత కలుపుకుంటూ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూద్దాం, ఇప్పుడు చూసారా ఎలా దగ్గర పడిందో. ఇలా వచ్చిన తర్వాత మనము 3/4 కప్పు చక్కెర తీసుకోవాలి. 2 కప్పులు క్యారెట్ తురుముకి 2 కప్పులు పాలు 3/4 కప్పు చక్కెర తీసుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూసారా, క్యారెట్ తురుము బాగా ఉడికిపోయింది. మనం కలుపుకుంటూ ఉండాలండి. మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటే హల్వాకి మంచి ఫ్లేవర్ వస్తుంది, బాగా పడుతుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి క్యారెట్ హల్వాని. ఎంతో ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. క్యారెట్ ఆరోగ్యానికి చాలా మంచిదండి. అలాగే కళ్ళకి కూడా చాలా మంచిది. పిల్లలకి రోజు ఒక క్యారెట్ ఇవ్వండి. ఇప్పుడు కొంచెం యాలకుల పొడి, జీడిపప్పు, బాదం పప్పు వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో ఈజీగా అయిపోయే క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది.